ఈ వారం కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. కమెడియన్‌లు హీరోలుగా మారారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఫుల్ లెంగ్త్ హీరోగా రాబోతున్నారు. ఇలా ఈ వారం చాలా మందికి కఠిన పరీక్షలా ఉంటుంది. మరి వీటిలో ఏ సినిమా నిలుస్తుందో, గెలుస్తుందో చూడాలి. ప్రతి వారం కొత్త సినిమాలొస్తుంటాయి. ఎంతోమంది భవిష్యత్తు ప్రతి శుక్రవారం నిర్ణయించబడుతుంది. ఈ వారం థియేటర్‌లోకి 'వైవా హర్ష', 'అభినవ్ గోమటం' వంటి కమెడియన్‌లు హీరోలుగా వస్తున్నారు. అతడు 'భద్ర', 'ఆర్య', 'పౌర్ణమి' వంటి చిత్రాల్లో బాలనటుడిగా అందరిని ఆకట్టుకున్న దీపక్ ఇప్పుడు హీరోగా మారాడు. 'సిద్ధార్థ్ రాయ్' అంటూ హీరోగా మారిన దీపక్‌కి ఈ వారం ఎలా కలిసొస్తుందో చూడాలి. కమెడియన్‌లు హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీగా అయితే ఉన్నారు. 'వైవహర్ష' కమెడియన్‌గా అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉన్న 'వైవహర్ష' సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే మంచి కమెడియన్‌గా అందరిని మెప్పించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారాడు 'సుందరం మాస్టర్' అంటూ 'వైవహర్ష' హీరోగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీ టీజర్, ట్రైలర్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వారం ఈ మూవీనే అందరికీ ఫస్ట్ ప్రియారిటీ అయ్యేలా ఉంది. 'ఏమైంది ఈ నగరానికి' అనే మూవీతో కమెడియన్‌గా అభినవ్ గోమటం బాగానే ఫేమస్ అయ్యాడు. అభినవ్ చెప్పిన డైలాగ్స్ మాడ్యులేషన్ ఇప్పటికీ మీమ్స్, ట్రోలర్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి. 'మస్త్ షేడ్స్ ఉన్నాయిరా ఆట్ కమల్ హాసన్' అనే డైలాగ్స్ ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఈ డైలాగ్స్‌ని ఇప్పుడు 'మస్త్ షేడ్స్ ఉన్నాయిరా' అంటూ టైటిల్‌గా పెట్టి సినిమానైతే తీశారు. ఈ వారం మరి అభినవ్, హర్షలకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. 'అతడు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన దీపక్ ఇప్పుడు 'సిద్ధార్థ్ రాయ్' అంటూ హీరోగా రాబోతున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఇది కొంచెం 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో అయితే కనిపిస్తోంది. మరి ఈ చిత్రం దీపక్‌కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ ఫిబ్రవరి 23న ఈ ముగ్గురి భవిష్యత్తు తేలనుంది.